బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికై ఋషిమానస సంచారి అయినటువంటి వాడు, మానస హృదయుడైనటువంటి వాడు, మానస పుత్రుడైనటువంటి వాడు నారదుడే అనేక విధములైనటువంటి భ్రమలకు లొంగి ఈ భ్రమను తొలగించుకునే నిమిత్తమై బ్రహ్మప్రాప్తి నిమిత్తమై సనత్ కుమారుని ఆశ్రయించాడు. Narada, in order to realize this particular principle of Brahma, in order to free himself from all the delusions which he was suffering from, he approached Sanat Kumara. నాయన నారద, నీ వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు సనత్ కుమారుడు. Sanat Kumara questioned Narada, child, what is the reason for your coming here? స్వామి, బ్రహ్మానందమును నేను అనుభవించాలి, బ్రహ్మతత్వాన్ని గుర్తించాలి, బ్రహ్మాన్ని చూడగలగాలి. ఇలాంటి ప్రాప్తిని నాకు అనుగ్రహించమని కోరాడు. Swami, bless me in such a way that I can have a vision of Brahma, I can have the experience of Brahma, I can enjoy the delight of Brahma. అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క ఫలితమును అందుకొనుటకై నీకు ఉన్నటువంటి అర్హతలేమిటి అన్నాడు, ప్రశ్నించాడు సనత్ కుమారుడు. Sanat Kumara further questioned Narada, what are the qualifications which you have to derive this joy of Brahma? 4 వేదములను 6 శాస్త్రములను పరిపూర్ణంగా వ్యాఖ్యానం గావించేటువంటి శక్తిని నేను సాధించానన్నాడు. He said that I have mastered 4 Vedas and 6 Shastras and I can comment upon them with sense of authority. దీనికి సనత్ కుమారుడు చిరునవ్వు నవ్వి, ఇంకా ఏమైనా నీకు తెలుసునా అని ప్రశ్నించాడు. Sanat Kumara further questioned, do you know anything more than this? సర్వగమ్యము, సర్వము దీనికి గమ్యమునకు మూలమైనటువంటి, సర్వ దీనముకు కీలకమైనటువంటి, సర్వశాస్త్రములకు ఆధారమైనటువంటి ఆ పరతత్వమునే నేను గుర్తించినప్పుడు ఇంక బ్రహ్మతత్వంలో ఉండినటువంటి మర్మం ఏమిటి అని ప్రశ్నించాడు నారదుడు. Narada questioned, when I have been able to find the very basis, the very goal of everything that is just seen, all the Shastras, what is it that I have to just aspire for in Brahma? దానికి సనత్ కుమారుడు, నాయన, ఇన్ని తెలిసి కూడాను నీవు ఈ బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోలేకపోయినప్పుడు, బ్రహ్మను దర్శించుకోలేకపోయినప్పుడు దీనికి ఉన్న కారణం ఏమిటో అది కూడా యోచించమన్నాడు. Sanat Kumara then said, if you have not been able to realize Brahman in spite of knowing all these things, you should also find out what is the cause for such a state. మానవుడు ఎంతటి ధీశక్తి కలవాడైనను ధీశక్తితో కానీ యుక్తులతో కానీ లేక శాస్త్రములతో కానీ దైవత్వాన్ని పొందలేడు. దీనికంతయును ఒక భక్తియే కారణము. ఈ భక్తితో నీవు భగవంతుని ప్రార్థించు, తప్పక సాక్షాత్కరిస్తాడని బోధించాడు సనత్ కుమారుడు. Sanat Kumara told Narada that by any amount of intelligence and by any amount of cunningness and by any amount of cleverness you would not be able to get ఈనాటి మానవులకు యుక్తి ధీశక్తులు మితిమీరిపోతున్నవి. Intelligence and cleverness are increasingly accumulated by the man of today. ఈ యుక్తుల చేత కానీ ధీశక్తుల చేత కానీ పాండిత్యము చేత కానీ భగవంతుని ఏమాత్రం కూడా పొందలేరు. By intelligence, cleverness and scholarship God cannot be obtained. కేవలం ఒక నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు మాత్రమే భగవంతుడు లభిస్తాడు. Only for pure selfless love God yields. God అదే పరిపూర్ణ ప్రేమకే పరమాత్ముడు లభ్యమవుతాడు. Only for full and complete love God becomes accessible.